గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. సెప్టెంబర్ నెల సింహరాశి. సింహరాశి అంటే మిథున రాశి నుంచి లేకపోతే మేషరాశి నుంచి చూసుకుంటే పంచమ స్థానం అయ్యింది సింహరాశి. మేషరాశి నుంచి చూస్తే సింహరాశి పంచమ స్థానం అయింది. సింహరాశిలోనే రవి ఉన్నాడు. సింహరాశికి ఆధిపత్యాన్ని వహిస్తుందే రవి. సింహస్సాధిపతి సూర్య అన్నాం. ఆ రవి అక్కడే ఉన్నాడు, యోగదాయకమైన స్థితిలో ఉన్నాడు. కానీ రవి మీద శని దృష్టి ఉంది. రవి మీద శని దృష్టి పడిపోయింది. ఎప్పుడైతే రవి మీద శని దృష్టి పడిందో రవి శనికి ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. కానీ ఇద్దరు బద్ధ శత్రువులు. వీళ్ళిద్దరికీ బద్ధమైన శత్రుత్వం ఉంది. అంటే శని ఏ దృష్టితో చూస్తున్నాడు? సమసప్తక దృష్టితో చూస్తున్నాడు. సమసప్తక దృష్టితో చూస్తున్నాడు. ఈ సింహరాశి వారికి చాలామంది చెప్తున్నారు, ఏముంది విరగదీసేస్తున్నారు, లక్షలు వచ్చేస్తే కోట్లు వచ్చేస్తే అది చేసేస్తే ఇది చేసేస్తారండి. అది నిజం కాదు. ఆశపడద్దు, రాలేదని బాధపడద్దు, వచ్చిందని సంతోషపడద్దు. కాబట్టి శని దృష్టి ఎప్పుడైతే రవి మీద పడిందో ప్రతి విషయంలోనూ కూడా అధికమైన ఖర్చులు గురవుతారు. 1000 రూపాయలు సంపాదించాడు, సంతోషం. 600 సంపాదించాలి రూలుగా, కానీ 1000 సంపాదించాడు, సంతోషం. ఈ సంతోషం ఎంతసేపు ఉన్నది? ఇంటికి వెళ్ళేదాకా ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య ఇస్తుంది 1200 రూపాయలు. సరుకులు తేవాలి, ఏమన్నా ఈ తేపతలగా. అప్పుడు వాళ్ళు ఊరుకోరు. ఏం చెప్తున్నామండి, లేవంటే అలా గుర్తుంది, మరి పిల్లలకి ఏం పెట్టాలి అని అంటారు. ఏం చేయాలి? అప్పు చేయాలి, తప్పదు. బాధ్యత లేని తండ్రి అంటే చెప్పక్కర్లేదు. ఇంకా వాడు ఎప్పుడూ ఎక్కడ ఆ రోడ్ల మీద తిరుగుతాడు. పిల్లలు ఏమైనా పర్లేదు, పిల్లలు ఎలా ఉన్నా పర్లేదు, ఇల్లు గురించి పట్టించుకోడు, ఏం చేయదు. ఇల్లు వాకిలి గురించి పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాడి బాధ్యత, ఆ బాధ్యతని నెరవేర్తించాలి. భర్త అంటేనే భరించువాడు అని అర్థం. భరించాలి భర్త, బాధ్యతని విస్మరించకూడదు. కాబట్టి కొద్దిగా బాధ్యత. మిత్రుల వలన ఈ సింహరాశి వారికి మిత్రుల వలన చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. మిత్రులను నమ్మద్దు. ఒక మాటగా చెప్పాలంటే మీకు శత్రులు ఎవరయ్యా అంటే మిత్రులే సింహరాశి వారికి. నష్టం ఏ విధంగా గురుగారు? డబ్బు పరంగానా లేక ఏ పరంగా? ఏ పరంగానే రావచ్చు. ఒక డబ్బే కాదు, పరువు పోయిన నష్టమే కదా. రోడ్డు మీద వెళ్తా ఉంటే ఏదో వచ్చి జరిగింది, జారి పడ్డాడు, పరువు పోయిందాడు. అటువంటి విధంగా అంటే ఒక రకం దీంట్లో ఒక రకం ఉంటుంది. నష్టం అన్నది ఒక రకంగా రాదు, అన్ని రకాలుగా వస్తుంటుంది. ఇటువంటి విధానాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రుల వలన. తదుపరి భార్యాభర్తల విషయం బాగుంది. భార్యాభర్తల విషయం బాగుంది. ఎలాగంటే సమసప్తక దృష్టితో చూస్తున్నా అంటే కుంభరాశిలో ఉన్నాడు శని. ఇందా చెప్పుకున్నాం, శని కుంభరాశిలో ఉన్నాడు, రవి స్థానంలోనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. నువ్వెంత అంటే ఎంత, నువ్వెంత అంటే ఎంత అనే భావం అవుతుంది. అయినా కూడా భార్యాభర్తలు సప్తమ స్థానం అనగానే కలత్రభావం. కలత్రభావంలో శని ఉన్నాడు. కొంచెం కోపంగా ఉంది భార్య, భర్త మీద కోపంగా ఉంది. అంత మాత్రమే వచ్చిన నష్టం ఏమీ లేదు. కొంచెం తగులు ఉంటాయి, సాయంత్రం అయ్యేసరికి ఆ తగులు పోతాయి, ఉండవు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా పొద్దున్నే కొట్టుకున్న సాయంత్రం అయ్యేసరికి ఒకటైపోతారు. ఆ విధమైనటువంటి భావాన్ని ఈ సింహరాశి వారికి కలుగుతూ ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న సింహరాశి వారు ఏం చేయాలి? వ్యాపారం దగ్గర ఎట్టి పరిస్థితుల్లోని మొహమాట పడకూడదు. మొహమాట పడకుండా నిక్కచ్చిగా వ్యాపారం చేయండి. మోసం చేయమట్లేదు నేను. మోసం చేసే వ్యాపారం చేయడం తప్పదు, శాస్త్రం ఒప్పుకోదు. ఎప్పుడు కూడా నష్టపోకుండా వ్యాపారం చేయండి. ఏ వ్యాపారాలు బాగుంటున్నాయి? సింహరాశిలో వచ్చేసేది ఏ వ్యాపారాలు బాగుంటున్నాయి? బియ్యం, బట్టలు, బంగారం, రత్నాలు, కలప, సిమెంటు, కలప సిమెంటు,
ట్రావెలింగ్స్ అంటే ఈ నడుపుతారు కదా బస్సులు, ట్రావెల్స్, ఆ ట్రావెల్స్ రంగం అటువంటివి, అలాగే కంప్యూటర్స్, సెల్ ఫోన్స్, ఇటువంటి రంగాలన్నీ శుభదాయకమైన పరిస్థితిలో ఉన్నాయి. సింహరాశి వారికి ఈ యొక్క సింహరాశిలో ఉన్నవారు ఎవరైనా నూనె వ్యాపారస్తులు ఉన్నారు, లేక పెట్రోల్ బంక్ ఉంది, అటువంటి దానిలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ మెయిన్, అది రియల్ ఎస్టేట్, పొలము పని, వ్యవసాయం చేసేవారికి నష్టం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి. అంటే ప్రతిదానికి స్పీడ్ వెళ్ళిపోకూడదు. ఆచితూచి అంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టేద్దాం, ఎక్కువ వచ్చేద్ది అని అనుకోకూడదు. తగ్గండి, అంత కంగారు పడిపోకూడదు. ఒక 4 లారీలు నూనె తెప్పించేద్దాం, ఖర్చు అయిపోద్ది అని తెప్పించకండి. మీకు లారీ కావాలంటే 6 లారీ తెప్పించుకోండి. ఓ 10 డబ్బాలు కొనాలనుకుంటే 5 డబ్బాలే కొనండి. అప్పుడు మీరు కంట్రోల్ అవుతుంది, ఎక్కువ పెట్టకూడదు. ఇటువంటి వ్యాపారం ఈ రకంగా ఉంది. విద్యార్థులకు ఏ రకంగా ఉంది అంటే వీళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళకి కూడా శుభదాయకమైన ఫలితములు కనిపిస్తున్నాయి. ఇంటి పరిస్థితిలో నష్టదాయకమైన ఫలితాలు రావు. దగ్గర చెప్పుకున్న ముందు రాశిలో, కర్కాటక రాశిలో తల్లిదండ్రులకు బాధ్యత, కానీ పిల్లలు కాదు, వాళ్ళు ఏం చేయరు. అటువంటి విధానం ఉంది యోగదాయకంగా. ఆరోగ్య విషయం ఎలా ఉంది ఇక్కడ తెలుసుకోవాల్సిన ఆరోగ్య విషయం. సింహరాశి వారి యొక్క తండ్రి ఆరోగ్యాన్ని ముఖ్యంగా తీసుకోండి. తల్లి తండ్రి, ఒక తండ్రి కాదు, తల్లి తండ్రి ఆరోగ్యాన్ని ముఖ్యంగా తీసుకోండి. వారికి ఏదైనా చిన్న అనారోగ్యమైన పరిస్థితి వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ముందుగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏం కావాలో, తలకాయ పొడి వచ్చిందంట కదా, ఆ సైడ్ ట్యాబ్లెట్ అయిపోవాలా అనుకోవద్దు. ఓ డాక్టర్ని సంప్రదించండి, ఏమైనా ఏమైంది ఏంటి చెప్పండి అని తీసుకోవాలి. అలాగే హృదయతత్వానికి సంబంధించిన వ్యాధులు, హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్ అంటే చాలామంది అనుకుంటారు, తెలియని వాళ్ళు, హార్ట్ అటాక్ అంటే ముందు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని. కాదు, కాలి చిటికిన వేలు కాడి నుంచి కూడా స్టార్ట్ అవుతుంది హార్ట్ అటాక్ అనేది, అక్కడి నుంచి అప్పుడు వస్తుంది. కాబట్టి పెద్దలైన వారిని ఆరోగ్య విషయంలో శ్రద్ధగా చూసుకోండి. కళ్ళకు సంబంధించిన వ్యాధులు వెంటబడతాయి, కళ్ళకు సంబంధించిన వ్యాధులు వెంటబడతాయి. కాబట్టి అది కూడా శ్రద్ధగా చూసుకోండి. ఇక ఈ యొక్క సింహరాశి వారికి బాబాయిలు, పెద్ద తండ్రి, పినతండ్రి, పినతండ్రి కొడుకులు, పెద్ద తండ్రి కొడుకులు, మేనత్తలు, మేనమామలు, ఇటువంటి వారు చెప్పే మాటల్ని కొద్దిగా పక్క పెట్టండి, తర్వాత చెప్పుకుందండి. విసర్జించొద్దు, వాళ్ళు చెప్పిన దాన్ని తప్పు అని చెప్పేసి విమర్శించొద్దు, కాదనద్దు. చాకచక్యముగా ఎప్పటికెయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడు ఎన్యుల మనముల నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పద్యాన్ని మనం ఎలా చదువుకున్నామో అలాగే అప్పటికప్పుడు ఏ మాటలు మాట్లాడాలో, ఎలా తప్పించుకోవాలో తప్పించుకుని కించపరచకుండా ఉండి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. లేదు అంటే నరఘోష దృష్టితో పాటు వీరి వల్ల ఈ మేనమామలు, పెద్దనాన్న కొడుకులు, పెద్దనాన్న కొడుకులు, పెద్దమ్మ కొడుకులు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు ఏమవుతుందంటే లేనిపోని అపనిందల పాలు చేసేస్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సరే, సింహరాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటి? ఇక్కడ సింహరాశి వారికి హైదరాబాదు, సికింద్రాబాదు ఈ దూరాల్లో ఉన్నవాళ్ళు వెళ్ళలేరు. విశాఖపట్నం, విజయనగరం, ఒరిస్సా ఉన్నవాళ్ళు అక్కడ అరసవిల్లి దగ్గర, అరసవిల్లి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకాన్ని చేపించడం, దర్శనం చేసుకోండి. అలాగే కాకినాడ, రాజమండ్రి, విజయవాడ అన్న వాళ్ళకి గొల్లల మావిడాడ అని ఉంది, సూర్యదేవాలయం, రామాలయం, సూర్యదేవాలయం అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి వాళ్ళు. మరి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చేసుకున్నారు, రైటే. ఇక్కడి నుంచి అరసవెల్లి వెళ్ళాలి, గొల్లల మామిడి వెళ్ళాలి. గొల్లల మామిడి అంటే రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి ఇంకొక 50-60-70 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం ఎలాగ వెళ్తారు? కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం,
లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటే ఇక్కడ ఉంది యాదగిరిగుట్ట. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు కూడా కొన్ని హైదరాబాద్ నగరాల్లోని ఎక్కడో శంషాబాద్ దగ్గర ఇటువంటి ప్రదేశాల్లో ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించండి. లేదండి మాకు లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించడానికి అవకాశం లేదండి, వెంకటేశ్వర స్వామిని దర్శించండి. వెంకటేశ్వర స్వామి అంతర్గతంగా దేహంలోని నవగ్రహాలు ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించండి. దర్శించి ఓ కొబ్బరికాయ, ఫలం పుష్పం పత్రం తోయం అన్నారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, పసిపిల్లల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులు దులుపుకుంటూ వెళ్ళకూడదు. ఫలం పుష్పం పత్రం తోయం. ఒక ఫలం పట్టుకెళ్ళు, ఒక పుష్పం పట్టుకెళ్ళు, లేదా ఒక ఆకు పట్టుకెళ్ళు. అది కూడా లేదా, వచ్చే 3 నీళ్ళు ఇట్టుకెళ్ళు. ఉదకం, తోయం అంటే ఉదకం. అలాగా స్వామివారిని దర్శించుకుని రండి. ఈ రకంగా చేయండి. నెక్స్ట్ రెండోది ఏంటంటే, ఈ యొక్క పరిస్థితుల్లో ఉన్న వారికి అంటే మిత్రుల వల్ల నష్టం రాకుండా, బంధువర్గం వాళ్ళు మీ బంధువర్గం అంటే ఉన్న మీ అన్నలు మీ చెల్లెళ్ళ వల్ల కాదు, అటువంటి వరదలు నేను రావు, బాగానే ఉంది. ఈ యొక్క పెద్ద తండ్రి వల్ల ఏమి రాదు, పినతండ్రి వల్ల రాదు, వాళ్ళ బిడ్డల వల్ల వస్తుంది. ఇది తొలగాలి అంటే ప్రతి సోమవారం నాడు కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఒక్కసారి వారంలో ఏదో ఒక్కసారి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాక ఒక అభిషేకమో ఒక అష్టోత్తరమో చేయించుకుని వచ్చారు, సరిపోద్దు. కానీ ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి చెరుకు రసం, పాలు పెరుగుతాయని నెయ్యి ఎన్ని మామూలే, చెరుకు రసంతో పాటు నల్ల ద్రాక్ష పళ్ళు జ్యూసు, చెరుకు రసాన్ని, పచ్చకర్పూరాన్ని నీళ్ళల్లో కల్పించిన పచ్చకర్పూరాన్ని పట్టుకెళ్ళి అభిషేకం చేయమనండి. అభిషేకం చేసిన తర్వాత శివాలయం ఎదురకుండా కూర్చుని రామనామ జపం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే రామనామ జపం చేయండి. అలా చేస్తే ఈ సింహరాశి వారికి వస్తున్న అరిష్టాలు కానీ, నష్టాలు కానీ, కష్టాలు కానీ దగ్గరికి వచ్చినా అవి అలాగా పక్క తప్పుకుని వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఇటువంటి విధంగా ఆచరించడం సర్వస్త్ర శ్రేయస్కరం. సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.